అది మరీ అంటే మొత్తం ఒక కుటుంబ వ్యవహారం అది. అందులో మొత్తం చూస్తుంటే ఇక్కడ ఏదో మనోజ్ని మొత్తానికి పక్కకి తోసేసే ప్రయత్నం కనిపిస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడతారు. ఎందుకంటే ఆయన కూడా ఆయన చెప్పినటువంటి ఒక ఆడియో ఫస్ట్ ఏదైతే ఉందో ఆత్మగౌరవ పోరాటం అన్నాడు ఆయన. ఈ ఆత్మగౌరవ పోరాటం అనే దానిలో మనకి అర్థమయ్యేది ఏంటంటే ఆస్తుల గొడవ మాత్రమే కాదు, ఆస్తుల గొడవ కూడా ఉంది. దాంతోపాటు అధికారానికి సంబంధించి తనకు రోల్ ఇవ్వకపోవడం అనే దాని మీద ఆయన అసహనంగా ఉన్నాడు. అంటే నాకు హక్కు ఉంది, అక్కడ హక్కు ఉంది అనే దాని గురించి ఆత్మగౌరవం అనేది కూడా వచ్చింది. అదే హక్కు ఉన్నప్పుడు నా అధికారం లేదు, అక్కడ నా మాట చెల్లుబాటు కావడం లేదు, నేను అక్కడ అడ్మిట్ కాలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నాను. అలాగే అందులో వస్తున్నటువంటి డబ్బుల్లో నుంచి డైవర్స్ జరుగుతోంది, ఇతర కార్యక్రమాలకి ఇతర ప్రాజెక్టులకి డైవర్ట్ చేస్తున్నారు నిధుల్ని అనే ఒక అభిప్రాయం కూడా ఉంది అతనికి. అది అన్న ఎక్కువ అనుభవిస్తున్నాడు అనేది కూడా ఈ డైవర్షన్ అక్కడి నుంచే జరుగుతోంది. జరుగుతున్నప్పుడు బ్రాడ్గా చూస్తే ఇతను కూడా దానిలో భాగస్వామి, కానీ ఆపరేషనల్ సైడ్ ఆయన లేడు. ఆపరేషనల్ సైడ్ టోటల్ విష్ణు ఉన్నాడు. ఆయన నిధులను డైవర్ట్ చేసేస్తున్నాడు రకరకాల ప్రాజెక్టులకి. దీనివల్ల రేపు పొద్దున్న నష్టం సంభవిస్తే అందరూ బాధ్యులవుతారు. ఈ పెయిన్ కూడా ఉండుండొచ్చు. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి అక్కడ. అంటే మొత్తం ఇప్పుడు ఏదైతే నేను ఖర్చు పెట్టుకున్నా అదంతా నేను సంపాదించిందే, అట్లాగే నా భార్య సంపాదించింది, నాకు నేను ఎప్పుడు ఆస్తులు వాడుకోలేదు, నాకేం ఇవ్వలేదు అని కూడా అతను చెప్పాడు. చెప్పి టోటల్గా నన్ను వీళ్ళు ఒక అన్వాంటెడ్ ఫెలోగా చూస్తున్నారు, ఏదో ఒక సడన్గా మా ఇంట్లోకి వచ్చాడు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు నాతో, నేను ప్రేమించడం పెళ్లి చేసుకోవడమే నేరం అన్నట్టు చూస్తున్నారని చెప్తున్నాడు కదా. అవును, అది కూడా ఒక అంటే మోహన్ బాబు గారు చాలా ఇంటర్వ్యూల్లో నేను ఆ పెళ్లిని మొదట కాదన్నప్పటికీ తర్వాత ఆమోదించాను, ఆ కుటుంబం కూడా నాకు తెలుసు, భూమా ఫ్యామిలీ నాకు తెలియంది కాదు అన్నాడు ఆయన. అవును, వన్స్ యాక్సెప్ట్ చేశాను అన్న తర్వాత ఇంకా యాక్సెప్టెన్సీయే ఉండాలి. డినై అంటే డినైయే ఉండాలి. కానీ ఆయన మళ్ళీ నీ భార్య మాట విని నువ్వు తాగుడుకు అలవాటు పడ్డావని అంటావేంటి? అదే రకరకాలుగా మాట్లాడాడు ఆయన. మాట్లాడుతున్న చాలా మాటల్లో గందరగోళం ఉంది. అంటే ఆమె ఫోర్స్ చేసిందా తాగా అని చెప్పేసి మొగుడిని ఫోర్స్ చేసి తాగిచ్చింది అన్నట్టుగా ఆయన చెప్పే విధానం ప్రొజెక్ట్ చేశాడు. అలాగే అవును, కొడుకుని అలా ప్రొజెక్ట్ చేశాడు. కరెక్ట్ కాదు అది. ఆయన ఆ రోజు ఒక రిపోర్టర్ మీద దాడి చేశాడు. ఆ దాడి చేసిన తర్వాత ఆయన కన్ఫెషన్ టైప్లో ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అవును, ఈరోజు నిన్న రాత్రి వచ్చింది. మొదట ఆడియో చేశాడు, తర్వాత ఒక లెటర్ టీవీ ఛానల్ యాజమాన్యానికి రాసినటువంటి లెటర్లో ఉన్న టాపిక్ వేరు. ఇక్కడ ఈ ఆడియోలో ఆయన మాట్లాడిన ధోరణి వేరు. అక్కడ అసలు కన్ఫెషన్ లేదు, అసలు అందులో కన్ఫెషన్ లేదు. ఆయనకి చిరాకు వేసి ఉండొచ్చు, మీడియా ఎంటర్ కావటం అనేది ఆయనకి చిరాకు అనిపించి ఉండొచ్చు, అందులో తప్పు ఉందని నేను అంటలేదు. కానీ నీ చిరాకుని ప్రదర్శించే పద్ధతి ఒకటి ఉంటుంది, ఆ పద్ధతిని మీరి ప్రవర్తించడం అనేది ఖచ్చితంగా తప్పే. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి అంగీకరించి ఒకే అంటే ఎటువంటి వేరే ఇది లేదు నాకు, వేరే ఆలోచనలు లేవు నాకు, ఓన్లీ కేవలం నీకు సారీ చెప్తున్నాను అన్న టోన్లో వెళ్ళలేదు ఆయన. నాకు అది ఆ మైకు నా దగ్గరకు వస్తే నాకు గాయం అయ్యేది, నా కంటికి గాయం అయ్యేది అని కూడా మాట్లాడాడు. అవును, అంటే వాళ్ళు మీ డైలాగ్ తీసుకోవడానికి మైక్ పెట్టారు, నిజానికి కంటి దాకా పెడుతున్నట్టుగా మనకు వీడియోలో ఎక్కడ లేదు. అది మైక్ ఇలా వస్తుండగానే ఆయన లాగేసుకుని ఇలా కొట్టడం ఇవన్నీ వచ్చినాయి, చూసాం మనం వీడియోలన్నీ. అవును, ఇవన్నీ రకరకాలుగా జరుగుతున్నాయి. ఎవరి స్టాండ్లో వాళ్ళు ఉన్నారు తప్ప ఒక జనరల్ అభిప్రాయంగా మనం చేసిన తప్పును కూడా మనం అంగీకరించాలి అని ఎవరు అనుకోవడం లేదు. అంటే ఇగోకి ఎడుతున్నారు. అంటే అక్కడ చూసే వాళ్ళకు కూడా ఏంటంటే అసలు మంచు మనోజ్ని ఆ కుటుంబం నుంచి అబాండన్ చేసే ఏదైనా వాతావరణం అది కనిపిస్తుంది ఆ పరిస్థితులు అన్నట్టుగా కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఉంది అది ఉంది. ఆత్మగౌరవ పోరాటం అంటే అదే కదా గొడవ. అంటే కాలేజీలకు సంబంధించి కూడా ఇతను అసలు ఎంట్రీయే లేదని చెప్పేసి ఎంట్రీ లేదనే కదా గొడవ. ఇప్పుడు అతను ఆ మధ్య ఒక 2 months బ్యాక్ అక్కడ పేరెంట్స్ కమిటీ వాళ్ళు చాలా విమర్శలు చేశారు ఆ ఇన్స్టిట్యూషన్ మీద, ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చేసినప్పుడు చాలా డ్యామేజ్ అయింది.
ఆ డ్యామేజ్ విషయం కూడా మాట్లాడాడు అతను మనోజ్. అవును. మాట్లాడుతూ ఈ స్కామ్లు జరుగుతున్నాయి, అక్కడ విపరీతంగా ఫీజులు పెంచేస్తున్నారు, ప్రాపర్ గతంలో ఉన్నట్టుగా హాస్పిటాలిటీ లేదు, ఇవన్నీ కూడా ఈ లోపాలు జరగటం వెనకాల వీళ్ళు నిధుల మళ్లింపు కార్యక్రమం ఉంది అనేది ఆయన ప్రధానంగా ప్రపంచం దృష్టిలో పెట్టదలుచుకున్న విషయం. అదే పెట్టాడు జరుగుతుందనే విషయం పెట్టేశాడు. ఈ పెట్టడం దాంతో అది మాత్రమే కాదండి, రకరకాల విషయాలు బయటకు వచ్చిన గొడవ వలన. అదే మంచు విష్ణు, వినయ్ మహేశ్వర్ పేర్లు, ఇద్దరు పేర్లు చెప్పాడు దానికి. చెప్పాడు. దాంతోపాటు ఇప్పుడు మోహన్ బాబు గారు ఉంటున్నటువంటి ఫామ్ హౌస్, అవును, ఆ 6 ఎకరాల స్థలం ఎక్కడి నుంచి వచ్చింది, 6 ఎకరాలు ఆయన సౌందర్య గారు ఇక్కడ ప్రాపర్టీస్ కొనడానికి ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో అలా ఎక్వైర్ అయ్యి తన కంట్రోల్లో పెట్టుకున్నాడు ఈయన అని. తర్వాత ఆవిడ మరణానంతరం వాళ్ళ పేరెంట్స్ ఏదో అడిగితే వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి కొంత ఇవ్వక ఏదో అలా ఒక కాగితం రాయించేసుకున్నాడని ఇలాంటి మాటలు కూడా బయటికి వినిపిస్తున్నాయి, చర్చలకు వచ్చినాయి. ఎందుకంత గందరగోళం చేసుకోవాలి జీవితాన్ని? అందుకని ఇంటి మధ్యలో అంటే 4 గోడల మధ్యలో తేల్చుకోవాల్సిన విషయాలని, పైగా ప్రతి ఒక్కరికి బౌన్సర్లు ఉన్నారు ఆ ఇంట్లో. ఇదొక విచిత్రమైనటువంటి సందర్భం. అంటే ఇంట్లో ఉన్న ముగ్గురికి విడివిడిగా బౌన్సర్లు ఉంటే ఏమనుకోవాలి? వాళ్ళ మధ్య రిలేషన్ లేదనే అంతే. మోహన్ బాబు గారికి సపరేట్, విష్ణు గారికి సపరేట్, మనోజ్కి సపరేట్, ఇలా ముగ్గురికి ఎవరి స్టాఫ్ వారికి ఉన్నప్పుడు, స్టాఫ్ అంటే వాళ్ళు ఏదో వ్యాపారాలు చేస్తున్నారని అనుకుంటాం మనం, కాదు, భద్రత కేవలం సిబ్బంది అంతే. ఈ భద్రతా సిబ్బందుల్ని పెట్టుకుని వాళ్ళ ఇంట్లో ఉంటున్నారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకాలు లేవనే కదా. అంతేగా. నమ్మకాలు లేనప్పుడు ఎందుకు ఉంటున్నారు? మీరు అందరూ కలిసి అక్కడ విడిపోయి హాయిగా ఉండొచ్చు కదా. ఆ ప్రాపర్టీ ఏమైనా అయిపోద్దామని కాపలాకి అక్కడ ఉంటున్నారు వీళ్ళు అనుకోవాలి. అంటే విష్ణు ఇక్కడ లేకపోయినప్పుడు కూడా, దుబాయ్లో ఉంటున్నప్పుడు కూడా ఆయనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద ఒక నిఘా ఉండాలి కదా అతనికి కూడా. అతని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అవును. అది తండ్రి మీద ఇంట్రెస్ట్తో నిఘా లాగా కంటే కూడా తనకు సంబంధించిన లాభ నష్టాలు ఏమైనా జరుగుతాయేమో అనే ఉద్దేశంతో పెట్టిన నిఘా నేత్రంగా కూడా కనిపిస్తుంది. అదే జరిగి ఉండొచ్చు. సో వాళ్ళ మధ్య ఆ గొడవలు అంటే ఆ సిబ్బంది మధ్య తలెత్తినటువంటి గొడవలు చివరికి కుటుంబం దాకా వెళ్ళి దాని గురించి తండ్రి కొడుకులు రోడ్డున పడే పరిస్థితికి రావటం అనేది విచారకరమే. అదే అంటే మోహన్ బాబు ఇప్పుడు దాకా ఇంతకాలం 50 సంవత్సరాలుగా ఆయన బిల్డ్ చేసుకుంటూ వచ్చినటువంటి కెరీర్ కానివ్వండి, ఆ పాపులారిటీ కానివ్వండి, ఇలా ఈరోజు అవటం అనేది ఇండస్ట్రీ అంటే అతని మీద గతంలో కూడా చాలా జరిగినప్పటికీ ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు అనేకం చూశాడు ఆయన మోహన్ బాబు గారు. రీసెంట్గా అది దేనికైనా రెడీ అనే సినిమా సందర్భంగా కూడా ఇన్సిడెంట్స్. అదే వాళ్ళ ఇంటి ముందు బ్రాహ్మణ సంఘాలు ధర్నా చేస్తూ ఉండగా ఆయన బాక్సర్లతోనే దాడి చేయించాడు. అవును, అప్పుడే బౌన్సర్లు ఉండాలి అని ఇంట్లో అనేది ప్రపంచానికి తెలిసింది. అంటే ప్రైవేట్ సెక్యూరిటీతో దాడులు చేయించాడు అనేది చాలా ఎక్కువ ఫోకస్ అయింది. అవును, ఆల్రెడీ జొన్నవిత్తులు గారు దాని మీద మాట్లాడాడు. అంటే ఆ రోజున బ్రాహ్మణ శాపం తగిలే ఇలా జరిగింది అనేసాడు ఆయన యాంగిల్లో ఆయన ఒక స్టాండ్ తీసేసుకుని. ఇది మాత్రమే కాదు కదా, అనేక సందర్భాలు ఉన్నాయి. జర్నలిస్టుల మీద దాడి చేయటం కూడా ఇది కొత్త ఏం కాదు ఆయనకి. గతంలో ఆంధ్రభూమి జర్నలిస్టు మీద దాడి చేసినటువంటి ఒక చరిత్ర ఉంది ఆయనకి. అంటే ఆయన మొదటి భార్య మరణం మీద వార్త రాసినటువంటి ఆ పద్ధతి మీద విమర్శతో ఆయన దాడి చేశాడు ఆ రోజు. అదే అందరికీ తెలిసిన విషయమే. అది అంటే ఇలా ఆయన కొంచెం దూకుడు స్వభావం, ముక్కోపి అనేది ఇవన్నీ. ఇప్పుడు జయంతి గారిని పెదరాయుడు సెట్లో ఆయన కొట్టాడు, రాజ్ కుమార్ గారు పిలిచి మందలించాడు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే కదా. అవును. అలాగే చిత్తూరు కలెక్టరేట్ మీద దాడి చేసి రెవెన్యూ సిబ్బంది మీద చేసుకున్నటువంటి కేసులో శ్రీహరి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసు వాయిదాలకు తిరిగిన విషయం అందరికీ తెలుసు కదా. ఒక అంటే అన్నమయ్య చెరువు అనేటువంటి ఏరియాలో ఏదో కబ్జాకి పాల్పడ్డాడు ఈయన అని నోటీసులు ఇస్తే వాళ్ళ మీద కోప్పడ్డాడు ఈయన వెళ్ళి. ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి కదా ఆయన మీద. అదే ఈ రెఫరెన్స్లో మోహన్ బాబు ఇలా చేశాడు అనే దగ్గర ప్రజలు ఒక అభిప్రాయం తీసుకోవడానికి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేశాడు ఆయన. అదే ఆచరణ నుంచి. అదే ఈరోజు ఆ జర్నలిస్ట్ మీద దాడి చేయటం కూడా
ఎక్కువగా విమర్శలకు తావివ్వటం కూడా అదే దానికే. అనేక అనేక సంఘటనలు ఉన్నాయి. అది అంటే పైగా అంటే తను తీవ్రంగా గాయపడ్డాడు అతను, ఆ జర్నలిస్ట్. అది ఇప్పుడు సలీం సినిమాకి సంబంధించి ఆ డైరెక్టర్తో ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు, ఫైనాన్షియల్ డీల్. వైవిఎస్ చౌదరి గారితో వైవిఎస్ చౌదరి గారితో డీల్ చేసుకున్నారు. ఆ డీల్ని ఫుల్ఫిల్ చేయలేదు వీళ్ళు, హానర్ చేయలేదు. అది పంచాయతీ జరిగింది, దాసరి గారి దగ్గర పంచాయతీ జరిగింది. అక్కడ ఈయన యాక్సెప్ట్ చేశాడు మోహన్ బాబు గారు. ఏదో స్థలం ఇస్తాను మణికొండలో అని చెప్తే ఈయన ఓకే అన్నాడు, అయిపోయింది. కానీ ఆ స్థలంలో ఈయన ఏదో నిర్మాణం చేపట్టబోతే అక్కడ అబ్జెక్ట్ చేశారు. ఇదేమిటంటే నేను ఇవ్వాలి అనుకున్నాను కానీ అది వేరే ప్రాబ్లమ్స్లో ఉందిలే, అది కాదు, నేను ఇంకెక్కడైనా చూస్తాను, నువ్వు ప్రస్తుతానికి ఆగు అన్నాడు ఆయన. ఈ మాట ముందే చెప్పాలి కదా ఈయనకి, అది చేసే ముందే చెప్పాలి కదా. చేసే ముందే నీకు ఇస్తానన్న స్థలంలో నేను వేరే కార్యక్రమం అనుకుంటున్నాను బ్రదర్ అని చెప్పాలి కదా. ఈయన కోర్టుకు వెళ్ళాడు కదా, ఇది ఇలా సెటిల్ అవ్వదు అనే ఉద్దేశంతో కదా ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆయన కూడా ఎక్కడ మాట్లాడలేదు ఈ విషయం. నేను పర్సనల్గా ఒకరోజు ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక కెమెరాలు అద్దెకిచ్చిన వాడికి ఒక ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు రాకపోవటం, చెక్కులు బౌన్స్ అయినాయి. అప్పుడు ఆ బౌన్స్ అయినటువంటి చెక్కులు కేసు వేయమని చెప్తే అక్కడికి వెళ్ళాం కోర్టు దగ్గరికి. ఆ రోజు వీళ్ళ వాయిదా చౌదరి గారి ఆయన ఉన్నాడు అక్కడ కోర్టు దగ్గర. ఇదేంటి మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు ఈ గొడవ అంతా. అడిగితే అప్పుడు కూడా ఆయన చాలా మొహమాటంగా చెప్పాడు, ఏదో సలీం గొడవలు అండి, ఏదో డబ్బులు అంటే ఏదో దాసరి గారి దగ్గర మాట్లాడుకున్నారు కదా అంటే, లేదు అక్కడ మాట్లాడుకున్నాము, ఆయన యాక్సెప్ట్ చేశాడు కానీ అది అవ్వలేదు, ఫైనల్గా కోర్టుకు వచ్చింది, మరి కోర్టు వారు ఏం చెప్తారో తెలియదు అన్నాడు ఆయన. ఆయన మొహమాట పడ్డాడు కానీ చెప్పడానికి. తర్వాత 15 రోజులకి పేపర్లో వచ్చింది అది. అవును, కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అవును, తీర్పు చెప్పింది. అప్పుడు ప్రపంచానికి తెలిసింది విషయం. అయినప్పటికీ అది ఇంకా సాల్వ్ కాల. స్టిల్ ఈ రోజుకి దాని మీద అప్పీల్కి వెళ్ళాడు ఈయన మళ్ళీ. ఆయనకి ఇంకా రావాల్సింది రాలేదు చౌదరి గారు. ఆయన నష్టపరిహారం అనేది ఇతోడే పోడ్లా. సో రకరకాల సందర్భాలలో మోహన్ బాబు గారు కొంచెం అంటే కొంచెం డిస్ప్యూట్ ప్రౌండ్ ఏరియాగా ఉంటాడు ఆయన అనేది ఒక అభిప్రాయం ఉంది. దీంట్లో ఆయనది కూడా వస్తా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కాబట్టి మా మోహన్ బాబు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా. అంటే 24 వరకు వాళ్ళకు కోర్టు వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటు ఆధారంగా రన్ చేస్తారు. ఆ రోజున విచారణకు వెళ్ళాలి. విచారణ తదనంతరం అరెస్ట్ చూపించవచ్చు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళకు కూడా యాంటిసిపేటరీలు ఇవేమీ కాల కోర్టు నుంచి. సో అనివార్యంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో పెట్టేస్తే వాళ్ళు కోర్టు నుంచి బెయిల్ తీసుకుని జామీందారులను పెట్టుకుని బయటకు వస్తారు. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇట్లా అల్లు అర్జున్ గారి వ్యవహారం, ఇంకో పక్క మంచువారి వ్యవహారం, సినిమా ఇండస్ట్రీ అనేది మొత్తానికి ఇప్పుడు వీటితోటి ఇలాంటి విషయాలతోటి పోలీసులు రాంగ్ రీజన్స్ తోటి వార్తలకు ఎక్కుతోంది. ఒక పక్క అంటే పుష్ప అనేది మంచి కలెక్షన్ సాధించి తెలుగు చిత్రసీమ గర్వకారణం అని చెప్పుకుంటున్న పరిస్థితుల్లోనే ఇలాంటి కాదు. ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు దిల్ రాజు కానివ్వండి, ఇలా కొంతమంది చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. అవును, కొంచెం తగ్గించే ప్రయత్నం, కేసు యొక్క సీరియస్నెస్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కూడా వస్తూ ఉంది. అదే కొంచెం లాబీయింగ్ అనండి, లైజారింగ్ కానివ్వండి, ఏదో ఒకటి ఒక మద్దతుగా నిలబడే ప్రయత్నం అయితే జరుగుతోంది. అందుకని ఎఫ్డీసీ చైర్మన్ రీసెంట్గానే ఆయన నియామకం జరిగింది కదా దిల్ రాజు గారిది. అవును, అందుకని ఇండస్ట్రీ వైపు నుంచి అంటే అరవింద్ గారికి ఒక స్ట్రైచర్ ఉంది. అరవింద్ గారికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్ట్రైచరు, దాని రీత్యా ఖచ్చితంగా అందరితోనూ ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరితోనూ ఆయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో లేడు. నేర్పు ఉంది, సమస్యల నుంచి బయటపడే నేర్పు, ట్రబుల్ షూటర్ అనేది ఆయనకి టైటిల్ ఉంది. అదే. సో ఆయన బయటకు వచ్చేస్తాడు, ఇది పెద్ద ఇబ్బందికరం కాదు ఆయనకి. అలాగే చిరంజీవి వీళ్ళందరూ కూడా ఈ టైంలో అంటే ఆ ఫ్యామిలీకి ఒక కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంతేగా, నైతికంగా మోరల్ సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి వచ్చారు. రేపు ఆ కుటుంబంలో ఏదైనా ఇలాంటిది జరిగినా అరవింద్ గారు వెళ్ళి కూర్చుంటాడు. అందుకని వాళ్ళ మధ్య ఏదో విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది కానీ అది కరెక్ట్ కాదు. ఇలాంటి టైంలో తెలుస్తుంది విభేదాలు ఉన్నాయా లేదా ఒకటేనా అనేది. సో మేము ఒకటే అని తన చర్య ద్వారా చిరంజీవి గారు చెప్పినట్లే అనుకుంటున్నాను. అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.